ఒక నిమిషం. యువత కెమెరా అందరూ వస్తారు పక్క తీసుకోండి సార్. नमो वयं वै श्रवणाय कोन्महे भाई ब्लैक भाई మూడు మదర్ ప్లాంట్స్ ఒక్కొక్క దాని కెపాసిటీ రోజుకి 1,00,000 లీటర్లు. 3 మదర్ ప్లాంట్స్ కలిసి 3 లక్షల లీటర్లను యాక్చువల్గా మినరల్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తాయి. 60 చిన్న ప్లాంట్లు అంటే 60 మొత్తం 248 బూతులు ఉన్నాయి, 28 డివిజన్లు ఉన్నాయి. 28 డివిజన్లో 60 ప్లాంట్లు ప్లాన్ చేసాం. అంటే దాదాపు ప్రతి 2-3 డివిజన్లకి ప్రతి డివిజన్లో 2-3 ప్లాంట్లు. కానీ గత ప్రభుత్వం అట్లన్నింటినీ వదిలేసింది. 2,75,00,000 ఆల్రెడీ ఖర్చు పెట్టాం. 2014-19లో 2,75,00,000 ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టును ఆపేశారు. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 54 డివిజన్లు పూర్తవుతాయి. కానీ గత ప్రభుత్వం వదిలేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వాటిలన్నింటినీ రివైజ్ చేసి మళ్ళా ఆ యొక్క సిటీలో అయితే 3 మదర్ ప్లాంట్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయమన్నాను. 2 ప్లాంట్లు అయిపోయినాయి. మరొక ప్లాంట్ని జూన్ 15 లోపల చేస్తానన్నారు. ఈ 3 ప్లాంట్లు కంప్లీట్ అయితే దాదాపు 40,000 మంది కేవలం ₹2కే 20 లీటర్ల క్యాన్లు వాళ్ళు ఎత్తుకోపోవచ్చు. పట్టుకొని కార్లు ఇస్తారు. ఆ కార్లతో యాక్చువల్గా వాళ్ళు క్యాన్స్ అక్కడ పెడితే ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్. ఇప్పుడు నెల్లూరు సిటీలో 60 ప్లాంట్లు ప్లాన్ చేసాం. నేను అదే ప్రజలకి మన ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరికీ చెప్పాను. అవసరమైతే మరొక 60 పెట్టిస్తా. 248 బూతులు ఉన్నాయి. అవసరమైతే బూత్కి ఒకటో లేదంటే 2 బూతులకు ఒకటో పెట్టిస్తాను వాళ్ళందరికీ చెప్పాను. మాట తప్పకుండా చేస్తాం. ఇవాళ 3 ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం. 3 ప్లాంట్లు కూడా 54 డివిజన్లో 54 డివిజన్లోనే 3 ఓపెన్ చేస్తున్నాం. మొన్న ఓపెన్ చేస్తే కూడా 54 కదా, అంతకుముందు 54లో ఒకటి ఓపెన్ చేసాం, 53లో ఓపెన్ చేసాం. ఇవాళ 3 54లో అంటే 54లో 4 ప్లాంట్లు ఓపెన్ అయినాయి, 53లో ఒకటి అయినాయి. ఇవి ప్రతి వారము ప్రతి 10 రోజులకి వాళ్ళు 4-5 ప్లాంట్లు చేస్తున్నారు. ఈ విధంగా నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే 2 సంగం బ్యారేజ్ నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకురావడం,
550 కోట్లతో 2014-19లో ప్లాన్ చేసాం. 85% వర్క్ అయింది. గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని వదిలేశారు. కానీ ప్రభుత్వం రాగానే మళ్ళీ దాన్ని టేకప్ చేసాం. వర్క్ జరుగుతుంది. 1 year లోపల ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్యూర్ మినరల్ వాటర్ కోసంగా ప్రతి ఒక్కరికి వాటర్ ఇస్తానని చెప్పాను. దాని మీద 2014-19 ఏదైతే సిటీకి 3 మదర్ ప్లాంట్లు, రూరల్కి 3 మదర్ ప్లాంట్ ప్లాన్ చేసాం. 6 మదర్ ప్లాంట్లు. ఇవి కూడా కంప్లీట్ చేస్తాం. సిటీయే కాదు, రూరల్లో కూడా అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాను. 60 ప్లాంట్ ఇక్కడ ప్లాన్ చేసాం. 60 కూడా కంప్లీట్ చేస్తాం. కొద్దిగా సమయం పాటించండి. ఎందుకంటే ఖజానా ఖాళీ. 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. అవన్నీ తీర్చబెట్టంటే మీరు కట్టే ట్యాక్స్తో తీరుస్తున్నాం. డెవలప్ చేయాలంటే డబ్బులు లేవు. కానీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా అనేక రకాలుగా ప్లాన్ చేస్తున్నాం. నేను అందరూ చెప్తున్నాను, దోమల్ని నగరం చేయడానికి మాటలు కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొదలుపెట్టాం. అది పూర్తి చేస్తాం. పోసే వర్షాకాలం 2-3 నెలలు కొంత ఇబ్బంది అవుతుంది. డ్రింకింగ్ వాటర్ పూర్తి చేస్తాం. సుజిలెస్ సెవెంత్ పూర్తి చేస్తాం. ఇవాళే రివ్యూ చేశాను. నెల్లూరులో ఉన్న 54 డివిజన్లలో ఉన్న ఏదైతే డ్రైన్స్, చిన్న డ్రైన్స్, పెద్ద డ్రైన్స్ మిగిలిపోయినాయో, ఇంక్లూడింగ్ రామిరెడ్డి కెనాలు, ఉయ్యాల కాలువ, ఇటువంటివి కూడా 1 yearలో 100% పూర్తి చేస్తాం. 1 year పూర్తి అయిపోతుంది రేపు 12కి. ఖజానా లేకపోయినా అన్ని వర్క్స్ టేకప్ చేసాం. అసలు 54 డివిజన్లో 30 సంవత్సరాల నుంచి పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు పాపం. 1400 మంది ఇల్లు కట్టుకున్నారు. మేము రోడ్లు వేసాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం. 2014-19 మేమే చేసింది. కానీ వాళ్ళ పట్టాలకు వచ్చేళ్ళకి గత పేదవాళ్ళకి 2 రూపాయలకే సురక్షితమైన మంచినీరు ఇవ్వాలన్న ఒక నినాదంతో 2014-19లో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, మంత్రివర్యులు నారాయణ గారి యొక్క పర్యవేక్షణలో రాష్ట్రం మొత్తం కూడా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఓపెన్ చేసుకునే టయానికి దురదృష్టవశాత్తు వినాశన విధ్వంస పాలన స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి అనేది లేకుండా పోవడం జరిగింది. మనం చూస్తే ప్రజావేదిక కాడి నుంచి ప్రతి ఒక్కటి విధ్వంసం. ఇప్పుడే మనం భగత్ సింగ్ కాలనీలో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసుకున్నాం. దాని పక్కనే టిట్కో ఇల్లులు, సుమారు 4800 ఇల్లులు. నారాయణ సారు ప్రతి వారానికి ఒకసారి వచ్చి పేదవాళ్ళకి ఇల్లులు ఎలా కట్టాలనే ఉద్దేశంతో టైల్స్ కానీ, వర్టిఫైడ్ టైల్స్, గ్రానైట్ కానీ అభివృద్ధి ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తున్నారు, రన్ చేస్తూ ఉన్నారు. ఇంకొక 4 స్థలాలు కూడా మేము చూపిస్తూ ఉన్నాం. దానికి కూడా కేటాయించాలని నారాయణ సార్కి మేము వేడుకుంటా ఉన్నాం. ఇంతటి మంచి కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు సెలవు తీసుకుంటాం. ఈరోజు మా 54వ వార్డులో ఎన్టీఆర్ సుజలాం శ్రవంతి ఓపెనింగ్ ప్రోగ్రామ్కి మన నారాయణ సార్ గారు వచ్చినందుకు చాలా ఓపెనింగ్ ప్రోగ్రామ్కు ఇచ్చేసినటువంటి అంటే గత 3 నెలల నుంచి మా వార్డులో వాటర్ ఎన్టీఆర్ సుజలాం శ్రవంతి ప్రోగ్రాం కానివ్వండి, 20 సంవత్సరాల నుంచి తీరని కోరికని మా నారాయణ సార్ గారు క్యాబినెట్లో పెట్టి చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి వెళ్ళి ఆయనే దగ్గరుండి ఇళ్ళ పట్టాలు ఇప్పించారంటే చాలా గ్రేట్ సార్ మీరు. అందుకు వాళ్ళందరి తరఫు నుంచి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పార్కులు కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా మా 54 డివిజన్లో ఎక్కడ లేనంతగా నాకు తెలిసినందుకు సార్ చాలా అభివృద్ధి జరుగుతుంది సార్. అందుకు మా ప్రజలందరి తరఫు నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.